ఓకే, ఎలక్ట్రిక్ సర్క్యూట్ పార్ట్ 2 చూద్దాం. ఇప్పుడు ఏంటంటే సపోజ్ అదే మనకి ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, యాక్చువల్గా మొత్తం నెట్వర్క్ ఎలిమెంట్స్లో 5 ఎలిమెంట్స్. ఒకటేమో ఒక టైప్ ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్, ఇంకో టైప్ ఏంటంటే యాక్టివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే కన్జ్యూమ్స్ ఎనర్జీ ఆర్ స్టోర్స్ ఎనర్జీ. దట్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఆర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎనర్జీని ఇచ్చేవి. ఏంటిది? వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. ఓకేనా? ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇక్కడ మనం ప్యూర్ డీసీ నెట్వర్క్ తీసి చదువుకుంటున్నాం కాబట్టి, అంటే ప్యూర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, డీసీ సర్క్యూట్స్ చదువుతున్నాం కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్నే ఎలివేట్ చేద్దాం. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, దీని వోల్టేజ్ V, ఇది R. సో ఇక్కడ ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అయిందో, ఇదేంటి, ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అయిందో ఇమీడియట్గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది నెట్వర్క్లో. ఓకే, ఎలా ఫ్లో అవుతుంది? R ఎక్కువ అనుకో, అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానే కరెంట్. అంటే ఎలక్ట్రాన్ ఇలా వస్తాయి. ఐ మీన్ యూనివర్సల్ నోటేషన్ ఏంటంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నట్టు. అంటే కరెంట్ డైరెక్షన్లో యాక్చువల్గా నెగిటివ్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్లు వస్తాయి, బట్ యూనివర్సల్ IEEE రకంగా కరెంట్ అనేది పాజిటివ్ నుంచి చూపిస్తాం. మీరు యూనివర్సల్ ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ నుంచే కరెంట్ ఫ్లో అవుతుంది మనం ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి డెలివరీ అయిన ఎలక్ట్రాన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే ఆపడానికి. సో ఎక్కువ రెసిస్టెన్స్ అనుకో, ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు తక్కువ వెళ్తున్నాయో కరెంట్ తక్కువ ఉన్నట్టు. అదే తక్కువ రెసిస్టెన్స్ అనుకో, ఎక్కువ కరెంట్ వెళ్తున్నట్టు. అంటే అది అకార్డింగ్ టు ద ఓమ్స్ లా, at constant keep the temperature constant, T constant, according to the Ohm's law ప్రకారంగా టెంపరేచర్ kept constant. See, ఇక్కడ I is proportional to V. ఓకే, ఈ ప్రొపోర్షనల్ టు కాన్స్టెంట్ తీసేస్తే V equal to IR. R is the constant that depends on the parameters. చెప్పాను కదా, R equal to ρL/A మీద డిపెండ్ అవుద్ది. సో ఇదంతా వైరే, బట్ దీనికి వైర్ అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్, అంటే నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్ అని చెప్తాము. ఈ రెసిస్టివ్ ఎలిమెంట్ దగ్గరే రెసిస్టెన్స్ ఉందని చెప్తాం. ఓకే, సో కరెంట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుందంటే త్రూఅవుట్ ద సర్క్యూట్, త్రూఅవుట్ ఇన్ ది సర్క్యూట్ ఒకటే పాత్ అంటుంది దీన్ని. సో పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయిన కరెంటు వెరీ స్పీడ్ వెళ్తుంది, చాలా చాలా హై స్పీడ్లో ఎలక్ట్రాన్ ఫ్లో అవుతాయి కదా. సో ఇక్కడ ఎంత కరెంటు, ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు ఎస్కేప్ అవడానికి లేదు కదా. సో ఇక్కడ బయలుదేరినప్పుడు ఎలక్ట్రాన్లు ఎన్నైతే స్టార్ట్ అయినాయో అలా వస్తూ మళ్ళీ ఇక్కడికి అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంది, అలా కాకుండా ఈ రెసిస్టెన్స్కి ఇంకో రెసిస్టెన్స్ కలిపాము అనుకుందాం. ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ అంటే IR, దట్ ఈస్ V is same as this one. Now ఇది R1, R2, ఇది V. ఇక్కడ ఎన్నైతే ఎలక్ట్రాన్లు బయలుదేరినాయో ఇందులోంచి అదే ఎలక్ట్రాన్ ఇందులో ఏదైతే ఎలక్ట్రాన్ వచ్చిందో బయటికి, ఇదే ఎలక్ట్రాన్ ఇందులోంచి ఇలా వచ్చి క్లోజ్డ్ లూప్లో అంటే క్లోజ్ అవుతుంది, ఇక్కడికి వచ్చి క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడ మొత్తం అంతా సేమ్. అదే కరెంట్ వేరే అంటే సపోజ్ 5 ఆంపియర్స్ అనుకో, ఇదే 5 ఆంపియర్స్ ఇందులోనూ, అదే 5 ఆంపియర్స్ ఇందులోనూ ఫ్లో అవుద్ది. అంతేగాని ఈ 5 ఆంపియర్స్ ఇందులోనూ, ఇంకొక 5 ఆంపియర్స్ ఇందులో కాదు. ఇదే 5 ఆంపియర్స్ ఇక్కడ, అంటే రాము అన్నాడు ఇక్కడ బయలుదేరితే రాము దీన్ని దాటుకొని వెళ్తాడు, అదే రాము దీన్ని దాటుకొని వెళ్తాడు. అంతేగాని ఒక మనిషి కదా అని లెక్కేస్తే ఇక్కడో మనిషి కాదు, అదే మనిషి క్రాస్ చేస్తున్నట్టు. సో లెట్ దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ V2. ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, ఇది పాజిటివ్ కదా, కరెంట్ ఇలా వెళ్తున్నప్పుడు
మీరు ఇక్కడ ఇన్ అయ్యి ఇక్కడ అవుట్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్ ఎండ్, ఇది ఫినిషింగ్ ఎండ్ అనుకోండి. 2 టెర్మినల్స్, ఒక రెసిస్టెన్స్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇది స్టార్టింగ్, ఫినిషింగ్. దీనిది స్టార్టింగ్, ఇది ఫినిషింగ్, ఇది స్టార్టింగ్, ఫినిషింగ్. సో ఇక్కడ స్టార్ట్ అయిన కరెంటు ఇలా ఫ్లో అవుతూ కరెంట్ నెవర్ బి చేంజెస్. ఓకేనా, ఇలా వచ్చేసింది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి కరెంటు, అదే కరెంటు ఇక్కడికి వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ డ్రాప్ కదా, ఇక్కడ రెసిస్టెన్స్ డ్రాప్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఖచ్చితంగా V1 ఉంది అంటే అర్థం ఏంటి, ఈ పాయింట్కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. అంటే సేమ్ వోల్టేజ్ లెవెల్స్ ఉండవు. సేమ్ వోల్టేజ్ లెవెల్స్ ఉందనుకో కరెంట్ ఫ్లో అవ్వదు. సేమ్ వోల్టేజ్ లెవెల్స్ ఉంటే కరెంట్ ఫ్లో అవ్వదు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ చేద్దాం. ఇది 10 volts, ఇది 10 volts. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ 10 volts అనుకో. ఓకే, ఇక్కడ 10 volts అంటే ఇక్కడ 0 ఉంటే ఆ డిఫరెన్స్ అనేది నీకు 10 volts. ఇది పాయింట్ 10 అనుకొని ఇక్కడ 0 అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ చేసాం అనుకో. గ్రౌండ్ అంటే 0 పొటెన్షియల్ ఉంటుంది, అంటే 0 వోల్టేజ్ ఉండేది గ్రౌండ్. సో ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 10. సో ఈ 10 - 0 దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇయర్. ఇప్పుడు ఇది R1, ఇది R2. ఇక్కడ చూడండి, అంటే ఇది పై వైపు చూపిస్తుంది. అలాగే గ్రౌండ్ వైపు ఇది 0, ఇది హయ్యర్ పొటెన్షియల్. మరి ఈ పాయింట్ హయ్యర్ పొటెన్షియల్ ఎంత, 10 volts, 10 volts. సో దేర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 points. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఈస్ 0. గమనించండి మీరు. సో ఇప్పుడు ఈ పాయింట్ మధ్యలో ఇంకేం లేవు కదా, ఓన్లీ రెసిస్టెన్స్లే ఉన్నాయి. దిస్ ఈస్ 10 volts, దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో 10 volts. ఓకే, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి సో ఈ 10 +10 మైనస్ +10 becomes 0. సో there is no potential difference between these two. So no current flows. Current doesn't flow. అర్థమైందా? సో అలాగే జస్ట్ గమనించాలి మనం. అలాగే ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ఉంటుంది. ఆ V1 ఎంత అంటే రెసిస్టెన్స్ R1, అందులో ఫ్లో అయ్యే కరెంటు I. సో I into R1 is V1. అలాగే V2 is IR2. దిస్ ఇస్ V2. ఓకే, నౌ ఈ వోల్టేజే ఈ రెండింటికి సప్లై చేయాలి, బయట నుంచి ఇంకెక్కడి నుంచి లేదు. కాబట్టి V = V1 + V2. ఇంకోలా చూపిస్తుంది చూడండి. ఈ ఫండమెంటల్స్ మీకు అర్థమైతే ఎంత పెద్ద లెక్కలైనా కళ్ళు మూసుకొని చేసేస్తారు మీరు. ఇది V1, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా. కరెంటు ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ లీవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి పాజిటివ్, లీవ్ అయిన దగ్గర మైనస్. ఇది V2, ఇది పాజిటివ్, నెగిటివ్. ఇది R1, R2, I. ఇక్కడ చూడండి, ఈ V అనేది అక్రాస్ దిస్ వోల్టేజ్. అంటే దిస్ V ఇది పాజిటివ్, నెగిటివ్. అలాగే ఇది పాజిటివ్ V1, ఇది పాజిటివ్ V2. సో అర్థమైందా? సో బట్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనుకుంటే టోటల్ V, బికాస్ వీఆర్ అప్లయింగ్ దట్ వోల్టేజ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది నెగిటివ్. ఓకే, మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది పాజిటివ్. అంటే ఇది నెగిటివ్, 0 పొటెన్షియల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మైనస్ అనేది 0 పొటెన్షియల్ అన్నాను కదా. అంటే ఇక్కడ కొంత డ్రాప్ అయ్యి మిగతా వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడ 0కి వస్తుంది. అంటే అలా ఇచ్చుకుంటూ ఇక్కడ 0కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఈ టెర్మినల్తో పోలిస్తే ఇది నెగిటివ్, దీంతో పోలిస్తే ఇది పాజిటివ్. బట్ దీంతో పోలిస్తే ఇది పాజిటివ్, దీంతో పోలిస్తే
ఇది కూడా పాజిటివే, దీంతో పోలిస్తే ఇది పాజిటివ్, దీంతో పోలిస్తే ఇది కూడా, ఈ మధ్యలో ఎక్కడైనా దీని తర్వాత ఏదైనా పాజిటివే. ఓకేనా? సో వెరీ స్మాల్ కాన్సెప్ట్ మనకు తెలుస్తున్నదే, రెగ్యులర్గా మాట్లాడుకునిందే. ఇప్పుడు ఈ దిస్ వి ఈజ్ సేమ్ యాజ్ దిస్ టోటల్ కనిపిస్తుంది కదా, v1 ప్లస్ v2. ఇంకొకలాగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళు, ఇక్కడ నుంచి ఇలా నడుచుకుని వచ్చినప్పుడు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఏ సైన్ ఎంటర్ అవుతున్నావు? పాజిటివ్. మనకు అక్కర్లేదు. ఏ సైన్ లీవ్ అవుతున్నావు? మైనస్. సో మైనస్ v1దే కదా, ఈ మైనస్ లీవ్ అయ్యావు. ఇలా ఇక్కడికి వచ్చేసరికి v2 యొక్క ఏ సైన్ లీవ్ అయ్యావు? మైనస్. సో మైనస్ v2. ఇలాగ వచ్చేసరికి ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్, ఏ సైన్ లీవ్ అయ్యావు? పాజిటివ్ లీవ్ అయ్యావు. ఎంత వోల్టేజ్? పాజిటివ్ v. సో అంటే ఇక్కడ చూడండి, ఒక క్లోజ్డ్ లూప్లో ద సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ దట్ క్లోజ్డ్ లూప్ బికమ్స్ 0. దీన్నే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అండ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ బికమ్స్ 0. ఎన్నో క్లోజ్డ్ లూప్, నీవు ఏ క్లోజ్డ్ లూప్ అయినా 0నే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? v ఈక్వల్ టు v1 ప్లస్ v2. దీన్నే కేవీఎల్ అంటాం, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకే, ఇది సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్లో ఈ వోల్టేజ్ డివైడ్ అవుద్ది, బట్ ఎంటైర్ సర్క్యూట్ ద కరెంట్ ఈజ్ సేమ్. ఇన్ ది ఎంటైర్ క్లోజ్డ్ లూప్ కరెంట్ ఈజ్ సేమ్. ఓకేనా? క్లోజ్డ్ లూప్ ఉంది కదని ఇంకొక బ్రాంచ్ ఇలా ఉందనుకో, అప్పుడు కరెంట్ ఇలా విడిపోద్ది, అలా కుదరదు. ఓకేనా? ఒకే క్లోజ్డ్ లూప్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ R1 R2 కదా, ఇక్కడ ఏమవుతుంది? ఇది I కదా. సో v ఈక్వల్ టు v1 ప్లస్ v2. వాట్ ఈజ్ v1? IR1 ప్లస్ వాట్ ఈజ్ I2? v2 IR2. సి ఇప్పుడు ఇదే కరెంటు, ఇదే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు లంసమ్ రెసిస్టెన్స్ ఒకటి పెట్టాం. ఇదే కరెంటు, ఇదే వోల్టేజ్కి అదే కరెంట్ వచ్చినట్టు ఒక రెసిస్టెన్స్ పెట్టాం. అంటే అర్థం ఏంటి? ఇది దిస్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్ అని. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత? IR, ఎందుకంటే అదే కరెంట్ కదా. సో IR ఈక్వల్ టు I కామన్ తీస్తే R1 ప్లస్ R2. II క్యాన్సిల్ అయితే R ఈక్వల్ టు R1 ప్లస్ R2. సిరీస్లో రెసిస్టెన్స్లు యాడ్ చేస్తాం. ఓకే, ఎన్నున్నా అంతే. సపోజ్ ఇలా ఉంది, కరెంట్ I ఫ్లో అవుతుంది, ఇది V, ఇది R1 R2 R3 R4, ఇది V1 V2 V3 V4, ఇది ప్లస్ మైనస్. ఎందుకంటే కరెంట్ ఎలా వెళ్తుందో చూసుకుని, ప్లస్ మైనస్. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ అయితే కరెంట్ ఇలా వస్తుంది కదా, ఇది నెగిటివ్ అయితే దీంతో పోలిస్తే ఎక్కడైనా దీనికంటే హైయర్ పొటెన్షియల్ ఇవంతా. ఇది మైనస్ అనుకుంటే ఇవన్నీ పాజిటివ్లే, ఇది పాజిటివ్ అనుకుంటే దీంతో పోలిస్తే ఇవన్నీ మైనస్లే. ఓకే, ఇప్పుడు ఇలాగే v ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ v4. సో దిస్ బికమ్స్ IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ప్లస్ IR4. అయితే ఇదే వోల్టేజ్ ఇస్తూ అదే కరెంట్ డెలివరీ అయ్యేటట్టు రెసిస్టెన్స్ అంత పెడితే దిస్ రెసిస్టెన్స్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్ అని చూసుకోండి. ఇదే వోల్టేజ్ పెడుతూ అంతే కరెంట్ డెలివరీ అయినట్టుగా ఒక రెసిస్టెన్స్ కింద పెడితే, ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్. సో ఇక్కడ బోత్ సైడ్స్ I కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4, అంతే. ఓకే, నౌ సపోజ్
R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R4 అనుకో. వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్? ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అంతే ఈక్వలెంట్ పెట్టాం. R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2R1, సారీ 4R1, 1 2 3 4 అంటే 4 ఈక్వల్ అంటే 4R1. అదే 5 ఈక్వల్ రెసిస్టెన్స్ పెట్టామనుకో, వాట్ ఈస్ ద R ఈక్వలెంట్ అంటే 5R. N ఆర్ రెసిస్టర్స్ సిరీస్లో పెట్టామనుకో, R ఈక్వల్ టు NR. ఓకే, అలాగే ప్యారలల్ సర్క్యూట్ చూద్దాం ఇప్పుడు. ఇది V, R1 R2, ఇది V1 V2, ఇది I. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్లు బయలుదేరి ఇటు వెళ్ళాలని ఆలోచిస్తున్నాయి. ఓకే, ఎందుకంటే ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. సో ఇటు వెళ్తాయా రెండు వైపులా ఎంత వీలైతే అన్నీ వెళ్ళి మళ్ళీ ఇక్కడ కలిసిపోయి వెనక్కి వస్తాయి. చూసుకోండి, ఒక I నుంచి ఇలా బయలుదేరినప్పుడు ఇది ఇందులో కరెంట్ I2, ఇందులో కరెంట్ I1. అంటే ఇక్కడ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఓకే, ఇప్పుడు ప్యారలల్లో ఇది ప్యారలల్ అంటాం, ఇది సిరీస్, ఇది ప్యారలల్. అంటే ప్యారలల్ లైన్స్ గీస్తావు కదా, అలాగని మరి ఇది ప్యారలల్ కాదు కదా సార్ అనొద్దు. మన ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో ఇందులో కొంత కరెంటు, ఇందులో కరెంట్ వెళ్తుంది, డివైడ్ అవుతుంది కదా ఈ జంక్షన్ దగ్గర, ఇది జంక్షన్ అంటాం. సో సార్ ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది, ప్యారలల్ లైన్స్ కాదు కదా అంటే కాదు. మన ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో కరెంట్ డివైడ్ అయ్యి మళ్ళా ఇక్కడ కలిసిపోతే దిస్ సర్క్యూట్ ఈస్ ప్యారలల్. ఓకే, ఎలాగున్నా ప్యారలలే. సార్ ఇదేంటి సార్ అని అడగద్దు. ఇది R2. సో ఇక్కడ చూడు, ఇక్కడ కరెంట్ I బయలుదేరింది, ఇక్కడికి వచ్చి ఇటు I1 వెళ్ళింది, ఇటు పక్క I2 వెళ్ళింది. మళ్ళా ఈ I బయలుదేరి ఇటు పక్క I1 వెళ్ళింది, ఇటు పక్క I2 వెళ్ళింది. మళ్ళీ ఇది ఇలాగొచ్చి ఈ జంక్షన్లోకి, అంటే ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి వచ్చేయాలి. అంటే ఎక్కడైతే ఎంటర్ అయిందో ఈ రెండిట్లకి అదే మళ్ళీ లీవ్ అయిపోవాలి, మధ్యలో నుంచి ఇంకెక్కడి నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. సో ఇది I1 ప్లస్ I2 అయితే మళ్ళీ అగైన్ I1 ప్లస్ I2. సార్ ఇది 90 degreesలో ప్యారలల్ కాదు, ఇది రైట్ యాంగిల్ అంటే కుదరదు. సో దిస్ సర్క్యూట్ ఈజ్ ఆల్సో ప్యారలల్ ఇన్ ఎలక్ట్రికల్ టెర్మినాలజీ. ఓకేనా, రెండు లైన్లు ప్యారలల్ గీస్తామని కాదు, దీన్ని వైరే కదా, ఇది వైరే కాబట్టి దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లెక్సిబుల్ వైర్ కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నీకు ఏమవుతుంది, ప్యారలల్లో వోల్టేజ్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ కేసెస్. సో V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2. ఇక్కడ ఏమవుతుంది, దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఒక R పెట్టి ఇదే వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇదే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది అనుకో. దిస్ ఈజ్ R ఈక్వలెంట్, దిస్ ఈజ్ V. సో హియర్ I ఈజ్ ఈక్వల్ టు V బై R ఈక్వలెంట్, ఏది EIA. సో ఇక్కడ V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2. ఇప్పుడు I అంటే ఎంత, V బై R ఈక్వలెంట్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు I1 అంటే V బై R1 ప్లస్ V బై R2. ఇక్కడ V క్యాన్సిల్ చేస్తే R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. ఎల్సిఎం చేసి కదా, R1 R2 R1 ప్లస్ R2. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే, సో సపోజ్ ఇది 10 ohms, ఇది కూడా 10 ohms అయితే ప్యారలల్ అంటే 10 × 10 బై 10 ప్లస్ 10 ఎంత, 100 బై 20 ఎంత, 5 ohms. ఈ 10 ఈక్వల్ కదా, 10లో సగం 5 అంతే. సపోజ్ ఇది 9, ఇది 9, 9.
ఆర్ ఇది 12, ఇది 12, ఇది 12 ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. ఎన్ని రెసిస్టెన్స్లు? 3 కదా, 12/3. ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఈస్ 12/3 అంటే 4 ohms అలా. ఓకేనా? సో ఇది డివైడ్ చేస్తాము, సిరీస్ అయితే మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సపోజ్ ఇది 12, ఇది 12, 12 అనుకో. ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 కదా, 1 2 3, సో 12, సో 36 ohms. ఓకే, సో ఈ రకంగా నువ్వు ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటే ఈజీ.